సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా వివాహేతర సంబంధంతో సొంత బిడ్డలనే కడతీర్చినటువంటి తల్లి ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. ప్రజెంట్ మనం ఆ గ్రామమైనటువంటి మెదక్పల్లి గ్రామంలో ఉన్నాము. ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. ప్రజెంట్ మనం మెదక్పల్లి విలేజ్లో ఉన్నాము. ప్రస్తుతం ఆ విలేజ్ దగ్గర వారి కుటుంబ సభ్యులను కనుక చూస్తే పూర్తిగా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. వారి కుటుంబం అంతా కూడా మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితిని మనం క్లియర్గా చూడవచ్చు. ఎందుకంటే బిడ్డలు తప్పు చేస్తే తల్లి క్షమించి వారిని వెనుకేసుకురావాలి. కానీ తనకు అడ్డుగా ఉన్నారు, తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారు, వారిని అడ్డు తొలగించుకోవాలంటూ చేసినటువంటి ప్రయత్నం ముగ్గురు పిల్లల ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకోవడంతో పాటు వారి బంధువులు సైతం కూడా మున్నీరు అవుతున్నారు. నమ్మించి నన్ను మోసం చేసిందంటూ కూడా తన భర్త చెన్నయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మన దగ్గర రజిత భర్త చెన్నయ్య ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న, అసలు ఏం జరిగిందన్న? ఆ రోజు ఏం జరిగింది? అసలు ఇంత దారుణానికి గల కారణం ఏంటి? అన్నా, నేను డైలీ పోయి పని చేసినట్టు నా బండి తీసుకొని బయటికి వెళ్ళాను. వచ్చిన తర్వాత ఆమె స్కూల్ టీచర్గా వెళ్తుందని అనుకున్నాను. నా పిల్లలను స్కూల్కు తోలిచ్చింది, వచ్చింది, మంచిగానే ఉన్నది. నేను సాయంకాలం పని ముగించుకొని ఇంటికి వచ్చే వరకు 9 అయ్యింది. 9 గంటలకు అన్నం తిన్న తర్వాత నేను చందానగర్లో టిప్ ఉందని బయలుదేరాను. ఆ బయలుదేరినప్పుడు పిల్లలను అడిగితే తిన్నారా పిల్లలు అని అంటే పెరుగన్నం వేసి తినబెట్టాను. మా అమ్మాయి కూడా నాతో, నాన్న నాకు తల తిరుగుతుంది అని అన్నది. అంటే నాన్న అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అట్లనే అవుతున్నది కదా అని నేను పెరుగన్నం దాపిన. హాస్పిటల్కి వెళ్ళొద్దా, నాకు చెప్పొద్దా అని అంటే నేను పెరుగన్నం తినబెడతా, మంచిగా అవుతుందని నా భార్య నాకు నమ్మించి పిల్లలకి ఏం చేసిందో నాకు తెలియదు అన్న. నేను చూడలేదు. నేను చందనారు వెళ్ళి వచ్చిన తర్వాత నా భార్య నేను డోరు కొట్టంగానే తీస్తే అందులో నుంచి వచ్చిన తర్వాత ఇద్దరం పండుకున్న తర్వాత నా భార్య సాగుబతులు ఉన్నారని అంటే తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. నా పెద్ద అబ్బాయిని పోయి లేపితే నా పెద్ద అబ్బాయి అంతలో చనిపోయి ఉన్నాడు. ఆ పక్కనే ఉన్న చిన్న అబ్బాయిని చూశాను. ఆ చిన్న అబ్బాయి కూడా అంతలోనే చనిపోయి ఉన్నాడు, బిగ్గరైపోయినారు. ఆ పక్కన చుట్టుపక్కల వాళ్ళను గేట్లు కొట్టి వాళ్ళని లేపితే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకుపోతే అక్కడికి పోయినాక ఒక 10-15 నిమిషాలు స్లోలోకి వచ్చినట్టు నటించి నాకు చాలా ఇబ్బంది పెట్టారు. అంటే అన్న, వాస్తవంగా ఆ పెరుగులో అన్నం కలిపి చంపిందని కొందరు అంటున్నారు. టవల్తో మెడను పిసికి చంపింది, రాడకుండా చేసిందని కొంతమంది అంటున్నారు. ఆ రోజు వాస్తవంగా ఆ పెరుగన్నం మీరు కూడా తినాల్సింది, మీరు మిస్ అయ్యారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దాంట్లో నిజమెంత? నేను తినటోనే కానీ నేను హైదరాబాద్ ట్యాంకర్ ఆర్డర్ ఉండడం వల్ల చందానగర్ పోతే రోడ్డు మీద ట్రాఫిక్ ఉండడం వల్ల నేను తినలేకపోయినాను. నేను తింటే నేను కూడా చనిపోయేదే ఉండేది. నా ప్రేమికుడు ఉంటే ప్రేమ కోసం అంటే ప్రేమికుడిని తీసుకొని పోతే నా పిల్లలు నాకు ఇచ్చేసేది ఉండే. నా పిల్లలు నాకు ఆస్తి కోసం నా పిల్లలను అడ్డుపెట్టుకొని ఆ ప్రేమికుడు ఇది గేమ్ ఆడి నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితి తీసుకొచ్చినందువలన వీళ్ళను మొత్తము కఠినంగా శిక్షించాలి. నా ముందు నాకు కఠినంగా శిక్షించకపోతే నా పిల్లలకు నా ఆత్మకు శాంతి లేకుంటుంది. నా పిల్లల ఆత్మకు శాంతి లేకుంటుంది. అన్న, ఇంకోటి అంటే పిల్లలు మొత్తం ఎంతమంది పిల్లలు, ఎంతెంత చదువు చదువుతున్నాయి, ఒకరొకరికి వాళ్ళ పేర్లు ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు? సాయికృష్ణ 12 సంవత్సరాలు, మొన్న 25కు 12వ సంవత్సరం అయింది. మధుప్రియకు 10 సంవత్సరాలు, గౌతమ్కు 8 సంవత్సరాల పిల్లలు. 4th క్లాసు 3rd క్లాసు గౌతమ్, 4th క్లాసు మధుప్రియ, 5th క్లాసు సాయికృష్ణ. అంటే అన్న, మొత్తంగా అంటే గతంలో ఎప్పుడైనా మీ మధ్యలో గొడవలు అట్లాంటివి వచ్చినాయా? ఒకసారి డౌట్ వచ్చింది. డౌట్ వస్తే ఎవడు అని అంటే మా ఫ్రెండ్స్, మా స్కూల్ టీచర్ అని నన్ను నమ్మించింది. మా స్కూల్లో టీచరు మాట్లాడుతుంది అని చెప్పి నమ్మించింది. ఏ స్కూల్ టీచర్ రా, ఎవర్రా అని అంటే మా నజ్జ మేడము, మా పక్కన ఎండి మేడము, ఆ మేడం అని నాకు చెప్పేది. నేను నమ్మాను. అంటే గెట్ టుగెదర్ పార్టీ తర్వాతనే ఇదంతా జరిగిందంటూ కూడా వస్తున్నాయి. వాస్తవంగా ఏం జరిగింది? అది గెట్ టుగెదర్ పార్టీకి పోవద్దని నేను అనున్నాను. నేను స్కూల్కి వెళ్తున్నానని నాకు చెప్పింది. ఆ పార్టీకి కూడా పోయింది నాకు తెలియదు.
నాకు చెప్పలేదు, నాకు తెలియదు. నేను వద్దన్నా గెట్ పార్టీ లేదు, ఏ పార్టీ లేదు, ఇంటికాడ ఉండు, లేదంటే స్కూల్కి వెళ్ళేసే అని చెప్పిన. స్కూల్కి వెళ్తున్నా అని చెప్పింది, అది గెట్ పార్టీకి పోయింది. నా ఆస్తు పేపర్లు, నా డబ్బులు అన్నీ ఎత్తుకొని వెళ్ళింది. అంటే ఏంటి మీ ఆస్తి పేపర్లు ఏంటి? మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీకు సంబంధించిన ఆస్తులా లేకుంటే వారికి సంబంధించిన ఆస్తులా? ఎటువంటి ఆస్తులు? నేను పెళ్ళి నాకు రెండో సంబంధమే. ఫస్ట్ సంబంధం భార్య డెలివరీ కాక చనిపోయింది, ఫస్ట్ సంబంధం. సెకండ్ సంబంధం అని నాకు వాళ్ళు ఆ అమ్మాయిని ఇవ్వాలంటే నాకు ఆస్తి పెట్టాలన్నారు. ఆస్తి పెట్టాలంటే నేను భూమి చేశాను, నా సొంత భూమి చేశాను. 2 ఎకరాలు చేశాను. 2 ఎకరాలు చేసిన తర్వాత అక్కడ ఆమన్గల్లో ఒక ప్లాట్ కొన్నాను. ఆ ప్లాట్ కూడా అమ్మాయి పేరు మీదే చేశాను. హైదరాబాద్లో ఒక ప్లాట్ కొన్నాను. ఆ హైదరాబాద్లో ఉన్న ప్లాట్ కూడా వాళ్ళ పేరు మీదే చేసిన. అంటే అన్న ఇక్కడ ఇన్నాళ్ళుగా అంటే పెళ్ళైన మీకు 13 ఏళ్ళు అవుతున్నట్టుగా తెలుస్తుంది. పెళ్ళైన తర్వాత ఎప్పుడు సంగారెడ్డికి వెళ్ళారు? అక్కడ ఏం పని చేసేవారు? నేను ఈ ఊరిలోనే తక్కువ, నేను ఉన్నదే అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోనే ఎక్కువ జీవితం గడిపాను. 30 సంవత్సరాల పైన అయిపోయింది నేను చేయబట్టి, అక్కడ నివాసం చేయబట్టి. ఈరోజు కాదు, ఈరోజు ఊరిలోనే తక్కువ, మున్సిపల్ పరిధిలోనే ఎక్కువ ఉన్నా. అంటే ఎప్పుడైనా మీరు ఆమెను సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అట్లాంటి విషయాల్లో సీరియస్ కావడం, ఏం చేస్తున్నావు అని అడగడం కానీ, అది పిల్లల దృష్టికి ఎప్పుడన్నా వచ్చిందా ఇట్లాంటి విషయాలు? నా ముందు ఎప్పుడు మాట్లాడినట్టు కనిపించకపోయేది. ఏమన్నంటే పేరెంట్స్ మాట్లాడుతారు, ఏమన్నంటే మా స్కూల్ వాళ్ళు మాట్లాడుతారు, మా ఎండి మాట్లాడుతుంది, వాళ్ళు మాట్లాడుతుంది అని చెప్పేది. అన్న ఇంకో విషయం, అంటే మీరు అక్కడ పెరుగన్నం తినకుండా వెళ్ళిపోయిన తర్వాత అంటే కొంత మీ వెంబడించారు, మీ వెంటనే వచ్చారు, మీరు మిస్ అయ్యారని మీ వెంటనే వచ్చి మిమ్మల్ని కూడా ఇబ్బందులు పెట్టాలని చూశారని మీ భార్య వీళ్ళంతా చెప్తున్నారు. మీ భార్య చేసినట్టుగా కొంత వార్తలు వస్తుంది. నిజమేనా? మిమ్మల్ని ఫాలో అయ్యారా? నిజంగా ఏం జరిగింది? నా వెనుక వచ్చింది, నేను ఎప్పుడు అబ్జర్వేషన్ చేయలేదు. ప్రతి బండి రోడ్డు మీద వస్తుంది కదా, ఏ బండి అని నేను అబ్జర్వేషన్ చేయలేదు. నేను వెళ్ళాను, చందనారు పోయిన తర్వాత నేను అక్కడ మార్వాడి షాపు వాళ్ళ దగ్గర వాటర్ పోసి తర్వాత ఇంటికి వచ్చే వరకు మా భార్య ఇంటిలోనే ఉన్నది. నేను డౌట్ పోలేదు. అట్లా నాకు నా వెంబడించిందంటే నేను డౌట్ పోతుంటే మా భార్య ఇంటిలో డోర్ కొడితే డోర్ తీసింది. డోర్ తీసిన తర్వాత పండుకుంటా అంటే నేను పండుకుంటలేరా అని పండుకుని ఉన్నాం. అంటే ఎప్పుడు పిల్లలు విషయం తిన్నారని మీకు ఎప్పుడు తెలిసింది? మీకు అంటే చూసిన వెంటనే మీరు గమనించారా? ఆ రోజు వాస్తవంగా మీరు వచ్చినప్పటి నుంచి ఎంత అంటే హాస్పిటల్కి తీసుకుపోవడం ఇట్లాంటివి ఎంతసేపట్లో జరిగిపోయినాయి? 11 గంటల తర్వాత వచ్చి పండుకున్నాను. పండుకున్న తర్వాత నిద్రలో ఉన్నప్పుడు 2:30 ప్రాంతంలో చనిపోయే మత్తులు ఎక్కన అవుతుంది అని గొంతు ఎక్కన పోతుందని చెప్పడం వల్ల నేను పోయి దగ్గరికి పోయి ఏమైంది అని లేపిన తర్వాత మా పెద్ద అబ్బాయి, నేను ఏడ్చాను, ఏమైంది రజిత, ఏమైందని పట్టుకుంటే నాకు గొంతు పోతుంది అని అంటుంది. అన్న తర్వాత తీసుకొని పక్కన పోయి డోరు కొడితే వాళ్ళు కొద్దిసేపటికి వచ్చారు, 1/2 అవర్ తర్వాత వచ్చారు. నా పెద్ద అబ్బాయి దగ్గరికి పోయే వరకు సాయి జర పోయి వాళ్ళని పక్కన వాళ్ళని ఎవరైనా లేపు అని అంటే నా పెద్ద అబ్బాయి అంతలో చనిపోయి ఉన్నాడు. మా చిన్న అబ్బాయి నన్ను లేపితే మా చిన్న అబ్బాయి కూడా గట్టిగా అయిపోయిండు. అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, నా పక్కలో వండుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి కూడా చనిపోయింది. నా పిల్లలతో వాస్తవంగా మీరు చెప్తుంటే మాకే బాధ అనిపిస్తుంది. పిల్లలతో మీ జీవితం ఎట్లుండేది? పిల్లలు మీతో ఎట్లుండేవారు? ఆమెతో ఎట్లుండేవారు? ఒకసారి అంటే గతంలో ఆ పిల్లలతో మీకు ఉన్నటువంటి ఎఫెక్షన్ ఏ విధంగా ఉండేది? పిల్లలు నేను ఇంటికి వచ్చేవరకే సాయన్న ఇట్లా అన్నాడు డాడీ అని చిన్నబ్బాయి వచ్చి చెప్పడం, చిన్నబ్బాయి ఇట్లా అన్నాడు అని మా మధు చెప్పడం, మా మధు ఇట్లా అన్నదా డాడీ అని మా పెద్ద అబ్బాయి చెప్పడం. నాకు మీరు కొట్లాడకుర్రు బిడ్డ, మీరు మంచిగా ఉండాలని, ఏది కావాలో చెప్పండి అని నేను చెప్పి తీసుకొచ్చేవాడిని. అన్న ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు? మరి ఇంత జరిగింది, మీ పిల్లలు 3 చనిపోయారు, 3ని కూడా ఒకే చోట పూడ్చిపెట్టినటువంటి ఘటన, ఒకే చోట పూడ్చిపెట్టాను. నాకు జరిగిన నష్టాన్ని నేను చాలా బాధపడుతున్నా. నేను వాళ్ళకు కూడా కఠినంగా శిక్ష పడాలి, వాళ్ళని నా ముందు చంపితే నాకు న్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. అంటే పోలీసులు ఏమంటారు? ఇప్పటికే విచారణ చేశారు, 2ని కూడా అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా పంపించారు. పోలీసులు మీతో ఏం చెప్తున్నారన్న? నాకు పోలీసులతో నేను మాట్లాడలేదన్న, నేను ఏం చెప్పలేదు. నేను వెళ్ళలే, ఒకసారి వచ్చాను, ఫోన్ ఇచ్చారు, వెళ్ళొచ్చాను సార్. ఓకే, అంటే ఘటన జరిగినాక పోలీసులకు ఎన్ని గంటలకి ఈ విషయం తెలిసింది? ఎవరు చెప్పారు పోలీసులకు? ఘటన జరిగినప్పుడు నా కాల్లో మాకు వాటర్ ట్యాంకర్ ఓపించుకున్న ఆయన మురళీ సార్ అనే అతనికి ఫోన్ చేశాను. అంతలో ఆయన అంబులెన్స్ తీసుకొని వచ్చారు. అది ఆ పక్కన వాళ్ళ నాలుగులను పిలిస్తే వాళ్ళు వచ్చి వేసుకుపోయారు సార్.
అంటే ఏం విషయం కలిపింది పెరుగన్నంలో ఎలాంటి విషయం కలిపింది ఏంది అనేది ఏమైనా తెలుసు? అది ఏం కలిపింది నాకు తెలియదు సార్. అది ముగ్గురు పిల్లలను అయితే చంపేసింది. అది మాత్రం ఉండకూడదు. నాకైతే నా ఆస్తులు తీసుకొని నా పిల్లలు చంపేసి నన్ను చంపేద్దామని చూసింది అంతే. నేను ఆ రోజు పెరుగన్నం తినకపోవడం వల్ల నేను తప్పిపోయినా. చూస్తున్నాం ఒకవైపు చెన్నయ్య ఈ విధంగా చెప్తున్నాడు. మనం క్లియర్గా వారి ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా చూడొచ్చు విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే చెన్నయ్య పూర్తిగా అసలు ఏం జరుగుతుంది, తన చుట్టూ ఏం జరిగింది, తనను నమ్మించి ఈ రకంగా మోసం చేసి పూర్తి స్థాయిలో తన కుటుంబ పతనానికి కారణమైనటువంటి తన భార్య రజితను పూర్తి స్థాయిలో శిక్షించాలంటూ కూడా ఆయన వాపోతున్నాడు. తన పిల్లలను ఊరికి సమీపంలోనే ఒకే చోట పూడ్చుకొని నిత్యం కూడా అటువైపు వెళుతూ మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో, మెదక్పల్లి గ్రామంలో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దేశవ్యాప్తంగా ఇదొక సంచలనంగా మారింది. సొంత బిడ్డలను, తను కాపాడాల్సినటువంటి పిల్లలను వివాహేతర సంబంధంతో మొత్తంగా వారు అడ్డు వస్తున్నారు, వారు అడ్డు తొలగించుకుంటేనే తనకు రూట్ క్లియర్ అవుతుందని చెప్పి కూడా అన్నంలో విషం పెట్టి చంపిందంటూ, గొంతు నిలిపి ఊపిరాడకుండా చేసి చంపిందంటూ కూడా పూర్తి స్థాయిలో తెలుస్తున్న నేపథ్యంలో మరోవైపు 10th క్లాస్కు సంబంధించినటువంటి గెట్ టుగెదర్ పార్టీ నుంచే ఈ వ్యవహారం అంతా కూడా బయటికి రావడం, శివతో ఏర్పడినటువంటి సంబంధాలతో వీరి కుటుంబాన్ని మట్టుపెట్టి తనతో కలిసి జీవనం సాగించేందుకైతే అడ్డున్న వారిని తొలగించేందుకు ఈ రకంగా తన భార్య చేయడంతో పూర్తిగా చెన్నయ్య పూర్తిగా మనోవేదన గురవుతున్నాడు. ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆమె రజితను, అదేవిధంగా ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడిన శివను కూడా ఉరితీయాలంటూ కూడా పూర్తి స్థాయిలో చెబుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు గ్రామంలో కూడా పూర్తిగా ఈ ఘటన చాలా దురదృష్టకరం, మా గ్రామంలో ఇలాంటి ఘటన జరగడం మాకెంతో అవమానకరం, అట్లాంటి వ్యక్తులను కఠినమైనటువంటి శిక్షలు వేసి పూర్తి స్థాయిలో శిక్షించాలని చెప్పి కూడా మెదక్పల్లి గ్రామంలో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా అమీన్పూర్లో తన సొంత బిడ్డలను కడతీర్చినటువంటి తల్లి ఘటనకు సంబంధించినటువంటి ఓవరాల్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్గౌడ్, బిగ్ టీవీ, మెదక్పల్లి నుండి.